ఒబ్బట్లు దాంట్లో కలిపోద్రా కారం తీపి అవుతుంది బజ్జీలా ఇంకో ఇవన్నీ బజ్జీలు తినేయండి ఫస్ట్ ఒబ్బట్లు భలే ఉన్నాయి కాలుతా ఉంది కాలుతా ఉంది తినండి నేను తింటా వాడికి వద్దంటే పర్వాలేదు అదేం కాదు సొంతకంటే పొయ్యి వచ్చేస్తుంది ఇంకా కూరగాయలు అన్నీ తెచ్చేసినాం లేదు అయ్యో టమాటాలు ఎత్తుకోరాలేదా ఎత్తుకొచ్చినారా టమాటాలు తెల్లగడ్డలు ఉన్నాయి ఉన్నాయి లేవు లేవు టమాటాలు అయిపోయినాయి ఉంది ఉంది వస్తాను అన్ని కూరగాయలు నోటు బాగుందా వేడి వేడి ఇగో వాన వేరే పడతా ఉంది ఇంకా మేమైతే వేడివేడిగా తింటున్నాం ఒబ్బట్లు నేను వాన అయితే ఫుల్గా పడతా ఉంది అందుకే వేడివేడిగా బజ్జీలు వేడి వేడి ఒబ్బట్లు హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఇంటికైతే ఇప్పుడే వచ్చినాను ఖుషిగా ఉన్నాను ఎలాంటే మా వీళ్ళు బట్టలు వేసేసినారు అందుకే ఒక పని లేదు నాకు ఈరోజు ఇద్దరు వేసేసినారు అన్నీను బాగా కొన్నేళ్ళు ఎండి ఉండింది 3 తాళ్ళు నిండినాయి అడవుతుంది ఎట్లా నా బిడ్డలు బట్టలన్నీ వేసేసినారబ్బా ఈరోజు నాకు టేక్ రెస్ట్ ఇంకా వంట అయితే ఏముందో ఏం లేదో చూడాలా ఇప్పుడే వచ్చింది నేను టైం వచ్చేసి 7-5 నిమిషాలు సౌండ్ తగ్గిమా ఏం చేస్తున్నాను ఏముంది తినేకి ఉంది లేదంటూ ఆమ్లెట్ వేసే తిన్నా శైలు గోబీలన్నీ తినకూడదు ఇప్పుడే తగ్గు నీకే ఓయమ్మ దండి గుందులే అన్నము టమాటా గొజ్జు ఆమ్లెట్ వేసుకొని తినేద్దాం ఆమ్లెట్ సరే నేను రవీంద్ర ఎవరన్నా గుడ్డుతే అండి ఆమ్లెట్ ఎవరు వేస్తారు ఆమ్లెట్ ఎవరు వేస్తారు వేస్తావా యాడ్ దొరికారా నీకు దొరుకుతా చూడు నాకు ఎప్పుడోసారి అప్పుడు వేస్తాను చూడు నేను ఐస్ గడ్డలు చూడండి ఎట్లా ఐస్ గడ్డలు వేసినాడు నాకు ఇప్పుడే అలర్జీ వరే ఉంటుంది శైలు సౌండ్ తగ్గి హాయ్ హ్యాపీ సండే కాఫీ తగ్గుదాం రండి తైలుమా ఈ బిస్కెట్ నాది హ్యాపీ సండే ఫ్రెండ్స్ అందరికీను ఇంకా మా ఇంటి అయితే రాలేదు ఇంకా నైట్ చేస్తున్నాడులేండి ఇంకా ఆంటీ ఎక్కడితే వస్తాననే కాఫీ పెట్టినాను ఇంకా నాకే ఎక్కి శైలుకి లాగుకి హ్యాపీ సండే రాగు చెప్పురా చెప్పురా చెప్పు చెప్పురా హ్యాపీ సండే ఇంకా లీవ్ అయితే ఇచ్చేసినారులేండి వీళ్ళకి 10 రోజులు లీవ్ అయితే వచ్చింది ఇంకా మా ఇంట్లో స్టార్టింగ్ ఫైట్ రోజు ఇంట్లో వచ్చే తెలకు వాని మీద ఇది దీని మీద వాడు చాడీలు చెప్పుకుంటారు ఇంకా ఇద్దరు 10 రోజులు అయితే లీవ్ ఇచ్చినారు ఎట్లుంది లప్ప కారం దోశ చట్నీ మా గుండుగాడు రాసేది ఉంది ఎక్కువ రాసుకుంటున్నాడు శైలు టిఫిన్ తినేసి నీళ్ళు పోసుకొని రాసుకుంటుంది ఇంకా నేనైతే కారం దోశ అయితే వేస్తున్నాను మా ఇంటి ఆయన అడిగినాడు కారం దోశ కావాలా అనేసి ఇంకా మధ్యాహ్నానికి అయితే ఏమైనా చేయాలా ఇప్పుడే కారం దోశ వేసి చట్నీ వేసి ఇంకా అట్లే తెల్లబెల్లం పేస్ట్ అయితే వేసి పెట్టుకున్నాను
అల్లం ఎక్కువ తెచ్చిండే మా ఇంటైనా. ఇంకా పేస్ట్ అయితే చేసుకుంటే ఒక వారంకి వస్తుంది ఇది. మా ఇంటాయనకి వేసి ఇచ్చేసి నేను వేసుకుంటాను. ఇంకా వాళ్ళు ముగ్గురు తినేస్తున్నారు. కాసుకొని ఉండడం. నీకొకటా కారం దోశ మామూలు దోశ? వేస్తాను తిను, వేస్తాను నన్ను తిను వేస్తాను నన్ను తినేలోప. ఇంకా దోశ అయితే పోసేసి ఇంకా సామాన్లు చాలా ఉండే తోమేసి ఇంకా వంట అయితే చేయాలా మధ్యాహ్నానికి. ఇంకా మా ఇంటాయన ఏమని తెస్తే చేసేస్తాను. ఇంకా రెండుసేపు పొనుకొని లేస్తాడులేండి. ఇప్పుడు నైట్ చేసి వచ్చినాడు కదా, రెండుసేపు పొనుకొని లేచి ఆమెకి ఇంకా తెచ్చిస్తాడు. ఇంకా టీవీలో కరెన్సీ అయిపోయింది. టీవీ ఫోన్లో పెట్టుకొని చూస్తూ ఉంటారు వీళ్ళు. ఇప్పుడు వేపియాలి. చాలా ఇంకా వేయాలా నీకు వెయిటింగా ఉండు, నేను తింటా అట్లే. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకా మా ఇంటాయన సరుకులు అయితే తెచ్చేసినాడు లేండి. ఇంకా నేను పోలేదు, చెప్పలేదు నాకు, అట్లే పోయి తీసుకొచ్చేసినాడు. ఇంకా నేను ఆడిపోయేది అనేసి అన్నీ తీసుకొచ్చినాడు లేండి. కొన్ని సరుకులు అయితే చెప్పిండి, అందుకే తీసుకొని అయితే వచ్చేసినాడు. హ్యాపీ సండే అండి అందరికీను. మా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి అబ్బా. ఇంకా మేమైతే వంట అయితే చేసుకున్నాము. ఇంకా అమాస కదా ఈరోజు, అందరూ పూజలు అయితే అన్నీ చేసుకుంటాండారులేండి. మేము సింపుల్గా అయితే చేసుకున్నాము. ఇంకా సరుకులన్నీ తెచ్చుకొని ఇంట్లో పనులు అయితే అన్నీ చేసుకున్నాము. అదే చూపిస్తున్నాడు మా ఇంటాయన. ఏమన్నా మర్చిపోయినానో ఏమో చూడు అనేసి. ఇంకా ఏం మర్చిపోలేదులే, అన్నీ తెచ్చినాను అనేసి చెప్పా. ఇంకా అట్లే చూస్తూ ఉన్నాను ఏమేమి తెచ్చినాడు అనేసి. ఇంకా పిల్లోళ్ళకి ఏమో తినేకి తెచ్చిండే, ఇంకా ఆడ పెట్టేసేలేండి. ఇంకా నూనె ప్యాకెట్, పేస్టు మళ్ళీ అన్నీ అయిపోయిండే. ఇంకా అవన్నీ కావాల్సినవి ఏమేమి కావాలో అవి మాత్రమే తెప్పించుకున్నాను. ఇంకా సామాన్లు అయితే ఎన్ని ఉన్నాయి తోమల్లా. ఇంకా టిఫిన్ అయితే అవి చేసుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేయాలండి. వంట ఏమైనా చేస్తా. ఇంకా తెలిసిందే కదా సండే ఈరోజు. ఇంకా సండే అంటే ఏమైనా ఒక స్పెషల్ ఉంటుంది. ఇంకా చికెన్ అయితే తెచ్చకపోతాను అని చెప్పి ఇంకా చికెన్ అయితే తెప్పించుకొని అన్నం చేసి చికెన్ అయితే చేసేసినాను. సండే ఒక్కరోజే కదండి తినేది, అందుకనిసే చాలామంది ఇక్కడ తెచ్చుకొని తిన్నారు కూడాను. అందుకే మేము తెచ్చుకున్నాము. అడిగినాను తెచ్చుకోవచ్చు అదేం లేదు అని చెప్పి, అందుకే చాలామంది తెచ్చుకున్నారు. ఇంకా మేము అట్లా తెచ్చుకున్నాము. 2 కేజీలు బ్యాళ్ళు అయితే తెచ్చినాడు, 4 కేజీ నూనె, ఉద్దు బ్యాళ్ళు అన్నీ తెచ్చినారులేండి. ఇంకా మీరు ఏమేమి తెచ్చుకున్నారు, సండే ఏం చేసినారు, అమాస రోజు ఏం చేసినారు కామెంట్ అయితే చేయండి. ఇంకా మేమైతే ఇన్ని సరుకులు అయితే తెచ్చుకున్నాము. చాలా రోజులు అయింది కదా సరుకులు పోయి, నేను అప్పుడే 2 నెలలు 3 నెలలు అయిపోయింది. ఇంకా నూనె డబ్బా అయితే తెచ్చినాడు. ఉంది చిన్నది ఒకటి ఉంది ఇంట్లో, ఇంకొక ప్యాకెట్ అయితే తీసుకుని వచ్చినాడులేండి. ఇంకా సరుకులన్నీ మీకు చూపిస్తాను. ఇవే సరుకులు అయితేను. ఇంకా సండే నేను లీవ్ ఉంటుంది కదా, అన్నీ అప్పుడే చూసుకుంటా. ఏమైనా కావాలన్నా ఏమైనా తీసుకోవాలన్నా. ఇంకా షాంపూలు తెలిసిందే కదా, 3 లైన్లు అయితే తెచ్చేస్తాము. నెల పైన వస్తుంది అది ఒక లైన్ తెచ్చుకుంటే. అందుకని సేమ్ అంతే అన్నీ తెచ్చినాడు. ఇంకా ఉప్పు ప్యాకెట్ ఒకటి తెచ్చినాడు. నిన్నే లేండి ఓపెన్ చేసి వేసినాను. ఇంకా అవైతే తెచ్చిండే. ఇంకా చికెన్ అన్నం అయితే చేసేసినాను. ఇంకా తినే కూర్చుంటున్నాము. ఇంకా మా ఇంటాయన పనుకొని ఉన్నాడు, లేపియొద్దు అని చెప్పి నైట్ చేసినాడు కదా, అందుకనిసే. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.